గురుగారు, నీతి కోవిదుడు, ధర్మస్వరూపుడు విదురుడు. ఆ విదురుడి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ప్రత్యేకించి విదురుని వ్యక్తిత్వం మనం చెప్పనక్కర్లేదమ్మా. కేవలం ఆ విదురుని యొక్క జన్మయే ఒక ప్రయోజనాన్ని ఆశించి వచ్చినటువంటి జన్మ. శాపవశం చేత యమధర్మరాజే విదురుడుగా అవతరించాడు. యమధర్మరాజు అంటే యమము అంటే చేయవలసిన కర్మ ఎవరు చెయ్యరో వారిని దర్శించేవాడు యమః అని అర్థం. చేయవలసినటువంటి కర్మను చేయకుండా అన్యమైనటువంటి విధానంలో ఆయా కర్మలను కనుక ఆచరించినట్లయితే దాన్ని దర్శించేటువంటి విధానాన్ని యమః అని అంటాం. యోగ శాస్త్రంలో కూడా యమ, నియమ, ఆసన, నిధి, ధ్యాస ఇట్లా అష్టాంగ యోగములు ఉన్నాయి. అందులో యమము ఆ చేయకూడని కర్మను చేస్తుంటే దాన్ని దర్శించి ఇది తప్పు అని చెప్పగలగటం, చేయకూడని పని జోలికి వెళ్లకుండా ఉండటం. అలా చూచేవాడు కనుక వాడు ఎవరెవరు చెయ్యకూడని కర్మలు చేస్తున్నారో వాళ్ళని చూసి గమనించేవాడు కనుక యముడు అని పేరు. అతడు ధర్మమునే ఆచరిస్తాడు కనుక యమధర్మరాజు. శాపవశం చేత విదురుడుగా అవతరించాడు. విదురుడుగా అవతరించినప్పటికీ కూడా యమధర్మరాజు యొక్క ధార్మికమైనటువంటి దృష్టి అతడిలోనే ఉన్నది, అది ఎక్కడికి పోలేదు. ఎందుకు వచ్చిందయ్యా శాపము అంటే, పూర్వం మాండవ్యుడు అనేటువంటి ఒక మహామునికి తపస్సు చేస్తూ ఉంటే రాజుగారి ఆస్థానంలో దొంగతనం చేసినటువంటి దొంగలు అనేకములైన సంపదలను దోచుకుని వెడుతూ ఉంటే భటులు చూచి వెంటబడ్డారు ఆ దొంగల్ని పట్టుకోవటానికి. ఆ భటులు భయపడి వారి సంపద మొత్తం ఈ మాండవ్యుని వద్ద ఉంచి వెళ్ళిపోయారు. ఆ భటులు పరుగు పరుగున వచ్చి ఈ మాండవ్యుడే దొంగతనం చేశాడు, మనం వాడిని బంధించకుండా ఉంటాం కదా అని ఇట్లా దొంగ తపస్సు చేస్తున్నాడు అని పెడరెక్కలు విరిచి కట్టి రాజు వద్దకు తీసుకువెళ్ళారు. ఆ రాజుగారు ఏమాత్రం విచారం చేయకుండా అతడికి శిక్ష వేశాడు, కొరత వేయమన్నారు. ఎప్పుడైతే ఆ శిక్ష వేశాడో ఆ మాండవ్యుడు శపించాడు. భూలోకంలో శిక్ష పడినా యమలోకంలో శిక్ష పడినా ఆ శిక్షలు వేయటానికి అధికారి ఎవరు అంటే యమధర్మరాజు. నేను ఏ తప్పు చేయకుండా నాకు ఇక్కడ శిక్ష ఎందుకు వేశావని యమధర్మరాజుని అడిగాడు. నీవు చిన్నతనంలో రెక్క పురుగులను పట్టి ముల్లుకు సూదికి గుచ్చి ఆడుకున్నావయ్యా, ఆ కారణం చేత నీకు కొరత వేసే శిక్ష విధింపబడింది అన్నాడు. పసితనంలో చేసినటువంటి దోషానికి ఫలితం తల్లిదండ్రులు అనుభవించాలి అని శాస్త్రవాక్యం. ఎందుకంటే ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులది కనుక. కర్త కారయితా చైవ ప్రేరకశ్చనుమోదక చత్వారి సమభాగిన దుష్కృతే సుకృతే చైవ అని శాస్త్రం చెబుతున్నది. కనుక ఇతడు తప్పు చేయడానికి కారణం ఎవరు అంటే వాళ్ళు కనుక శిక్ష ఎవరు అనుభవించాలి? తల్లిదండ్రులు అనుభవించాలి, పసితనంలో చేసినటువంటి దోషానికి. నీవు నాకు ఎట్లా శిక్ష వేస్తావయ్యా? నా తల్లిదండ్రులకు వేయాలా శిక్ష? నాకు ఈ విధంగా నీవు శిక్ష వేశావు గనుక భూలోకంలో చండాల వనిత గర్భమునందు జన్మిస్తావుగాక. వెంటనే పాదాల మీద పడ్డాడు యమధర్మరాజు, ఆ మాండవ్యుని పాదాల మీద. క్షమించవయ్యా, శిక్ష వెయ్యాలి గనక వేశాను కానీ నీ పట్ల నాకేమీ శత్రుత్వం లేదు. అప్పుడు ఋషులు మునులు కూడా బాగా కరుణ కలిగిన వాళ్ళు గనుక ఉత్తమస్య క్షణం కోపం అని సూత్రం. ఉత్తమమైన వాళ్లకు ఆగ్రహం తాటి ఆకు మంట వలె చురచుర కాలి ఆగిపోతుంది. ఆ విధంగానే శాంతపడిన మాండవ్యుడు చండాల వనిత గర్భాన జన్మించిన గొప్ప నీతిమంతుడవుతావయ్యా అని వరమిచ్చాడు. ఆ కారణం చేతనే యమధర్మరాజే భారతంలో ఒక దాసీదాని గర్భాన జన్మించాడు వ్యాసుని యొక్క దివ్యానుగ్రహం చేత. వ్యాసుని దివ్యానుగ్రహం అంటే వ్యాసునకు కానీ
ఆ దాసకాంతకు కానీ ఏ విధమైనటువంటి శారీరక సంబంధం లేదు, కేవలం తపోవిధమైనటువంటి అనుగ్రహం. ఆ మహానుభావుల యొక్క సంకల్పం కలిగితే చాలు వాళ్లకు సంతానం కలుగుతుంది. ఆ విధంగా దాసి అయినటువంటి కాంతకు కలిగినటువంటి యమధర్మరాజే విదురుడుగా చెప్పబడ్డాడు. గొప్ప నీతిమంతుడుగా లోకంలో కీర్తింపబడ్డాడు. అంతేకాదు ధృతరాష్ట్రుడు చాలా దుర్మార్గుడు. అటువంటి దుర్మార్గుడికి కృష్ణ పరమాత్మ దివ్య దర్శనాన్ని చూపించారు. ఎలా చూపించారు అంటే, విదురుడు తమ్ముడు కనుకనే ఎప్పుడూ విదురుణ్ణి పక్కన పెట్టుకుంటాడు కనుకనే అంత దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడు కూడా భగవంతుణ్ణి చూడగలిగాడు అని భారతమే చెప్పింది. కనుక అంత గొప్పవాడయ్యాడు విదురుడు. విదురుని జన్మ రహస్యం ఇది.